హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్టోరీ మొగుడు గారు, రైటర్ శ్రీ విజయదుర్గ గారు. స్టోరీ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందమైన పల్లెటూరు, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్యలో పొదరిల్లు లాంటి చిన్న ఇల్లు. సూర్యోదయమయ్యి అరుణ కిరణాలు పొడమిని తాకాయి. తెల్లవారిన వెలుగులో ఆ ఇంటి మహాలక్ష్మి భవానీ గారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడుతున్నారు. ఆ ఇంటి యజమాని హరినాథ్ గారు ఇంటి బయట అరుగు మీద కూర్చుని ఆ రోజు దినపత్రికను చదువుతున్నారు. ఇంటి లోపల నుంచి వస్తున్న అరుపులకి భవానీ గారు విసుక్కుంటూ, అరే, మీ ఇద్దరికి ఎప్పుడే తెల్లారిపోయిందా ఏంటి? అల్లరి. అమ్మ మధు, వెళ్ళి పూజకు పువ్వులు కోసుకునిరా, సమయం అవుతుంది అని 12 ఏళ్ల కూతుర్ని చిన్నగా అరిచింది. అప్పటి వరకు చెల్లెల వెంట పరుగు పెడుతున్న 6 అడుగుల అందగాడు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వీలు చిక్కినప్పుడల్లా పొలం పనులు కూడా పాలు పంచుకోవడంతో మెలితిరిగిన కండలతో మెరిసిపోతున్న దేహంతో అందమైన మీసకట్టు ఆ ముఖానికే అందం తీసుకురాగా ఎంతటి అమ్మాయికైనా గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్న ఆ రూపంతో ఉన్న 25 ఏళ్ల అలౌక్ చెల్లెలి చెవి మెలిపెట్టి, ఇంకా ఎప్పుడైనా నా వస్తువులు ముట్టుకుంటావా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అని చెవి వదిలాడు. మధు చివ్విరుద్దుకుంటూ, నువ్వేమో చిన్నపిల్లవి అంటావు, అమ్మేమో పెద్ద పిల్ల అవుతున్నావు అంటుంది. ఏ మాటరా నేను వినాలి? అయినా పెద్ద గొప్ప నీ వస్తువులన్నీ ముట్టుకున్నానని నా చెవి మెలిపెడుతున్నావు. ఈ పుస్తకమే కదా తీసుకున్నాను, ఆ మాత్రం తీసుకోకూడదా అని అలిగి బొంగమూతి పెట్టుకుంది. మధు బొంగమూతి పెట్టుకోవడంతో తన బొగ్గలు 2 లాగి, అయ్యో నా బంగారు తల్లి, పుస్తకం తీసుకోవచ్చమ్మా, కానీ ఈ పుస్తకం కాదు, అది నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే అని చిన్నగా నెత్తి మీద మొట్టి, వెళ్ళు, అమ్మేదో పని చెప్పింది, వెళ్ళా పని పూర్తి చేయి అని తన గదిలోకి వెళ్ళి తన పుస్తకాలని తన బట్టల్ని నీట్గా సర్దుకుంటూ ఉన్నాడు అతను. తన పని పూర్తి చేసుకుని లోపలికి వచ్చిన భవానీ గారు పూజ పూర్తి చేసుకుని ఉదయం అందరి కోసం టిఫిన్లు తయారు చేస్తూ ఉన్నారు. సరిగ్గా 8 అయ్యేసరికి హరినాథ్ గారికి టిఫిన్ అందించి ఆయనకి భోజనం క్యారేజ్ కూడా సిద్ధం చేసి చేతికి అందించారు. 8:30 అయ్యేసరికి హరినాథ్ గారు స్కూల్కి బయలుదేరారు. హరినాథ్ గారు ఆ ఊర్లో ఉన్న చిన్న స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నారు. గత 20 ఏళ్లుగా అదే స్కూల్లో ఆయన ఉపాధ్యాయ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పల్లెటూరి కారణంగా ఆ ఊరికి పెద్దగా ట్రాన్స్ఫర్లపై ఎవరూ రాకపోవడంతో హరినాథ్ గారు అక్కడే ఉండిపోయి పిల్లల్ని చదివించుకుంటూ వస్తున్నారు. స్వతహాగా టీచర్ కావడంతో ఇంట్లో అన్ని క్రమశిక్షణతో పద్ధతిగా జరగాలనేది నియమం. ఇంట్లో మిగతా వారంతా కూడా హరినాథ్ గారు చెప్పిన విధంగానే క్రమశిక్షణతో మెలుగుతూ పద్ధతిగా నడుచుకుంటూ ఉంటారు. ఏనాడు కూడా ఇలా ఎందుకు ఉండాలి అని ఎదురు ప్రశ్నించలేదు. అబ్బాయి అయినా కూడా అలాకు ఎంతో పద్ధతిగా, పెద్దలంటే గౌరవంతో పెరిగాడు. ఆ సంస్కారమే అతనిని చదువులో బాగా రాణించేలా చేసింది. పెద్ద సంపాదన లేకపోయినా, ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినా చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండి మెరిట్ స్టూడెంట్గా స్కాలర్షిప్ సంపాదించుకుని ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంటెక్ కూడా స్కాలర్షిప్తోనే పూర్తి చేసి మంచి ఎంఎల్సి కంపెనీలో మంచి హోదాలో 5 అంకెల జీతం ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. మరో 2 రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కోసం బెంగళూరు వెళ్ళవలసి ఉంది. అందుకోసమే అన్నీ సర్దుకుంటూ తనకేం కావాలో చూసుకుంటూ ఉన్నాడు అలావోక్. భవానీ గారు హరినాథ్ గారు వెళ్ళిపోవడంతో వంట పని, ఇంటి పని పూర్తి చేసుకుని కొడుకు బెంగళూరులో ఉండడం కోసం తనకు కావలసిన పచ్చళ్ళు, పొడులను తయారు చేసి గాజు డబ్బాలో సర్దుతూ కూతురిని గాజు సీసాలని శుభ్రంగా తుడిచి తీసుకురమ్మని పెరట్లోకి పంపారు. మధు నవ్వుతూ, అమ్మా, ఇన్ని రకాల పచ్చళ్ళు, పొడులు అన్నయ్య ఒక్కడికి ఎందుకమ్మా? వాడేమైనా అక్కడ పచ్చళ్ళ బిజినెస్ పెడుతున్నాడా ఏంటి అని నవ్వుతూ అంది.
భవానీ గారు మధు నెత్తి మీద ఒక్కటి ముట్టి, నోరు మూసుకుని చెప్పిన పని చేయి. ఇక్కడ అంటే మనతో కలిసి ఏదో ఒకటి తినేవాడు. ఇన్నాళ్ళు చదువు పేరుతో హాస్టల్లో వాళ్ళు పెట్టిన గడ్డి తిన్నాడు. ఇప్పుడు ఉద్యోగం పేరుతో రాష్ట్రం కాని రాష్ట్రం, తెలియని భాష ఉన్న చోటుకి వెళుతున్నాడు. అక్కడ భోజన సదుపాయాలు ఎలా ఉంటాయో తెలీదు. కనీసం ఈ పచ్చళ్ళు పొడులు ఉన్న 4 మెతుకులు శుభ్రంగా తింటాడు. బిడ్డ, నీకేం తెలిసే? నీకు అన్నీ సమయానికి అందుతున్నాయి కాబట్టి నీకు ఆ కష్టాలేమీ తెలియవులే అని మధుని చిన్నగా కసిరి, చెప్పిన పని చెయ్యని లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. బెంగళూరు నగరం. సమయం రాత్రి 11 దాటింది. నగరంలోనే పేరుగాంచిన పబ్ అది. అది అర్ధరాత్రి అయినా కూడా పట్టపగల్లా రంగురంగుల ఎల్ఈడి లైట్స్తో మిరుమిట్లు గొలుపుతూ వెలిగిపోతూ ఉంది. అప్పుడే ఒక 25 ఏళ్ల అబ్బాయి తనకి కావలసిన అమ్మాయిని వెతుక్కుంటూ ఆ పబ్లోకి ఎంటర్ అయ్యాడు. లోపలంతా చీకటిగా ఉంది. చిన్న చిన్న లైట్స్ మూలంగా అంత స్పష్టంగా కనిపిస్తున్నారు. అలాంటి అస్పష్టమైన వెలుగులో కూడా తన మేని మెరుపుతో మెరిసిపోతూ మోడర్న్ మహాలక్ష్మిలా ఉన్న ఒక అమ్మాయి అక్కడ ఉన్న టేబుల్పై నిలబడి తన చేతిలో వైన్ గ్లాస్తో హోరున వస్తున్న డీజే మ్యూజిక్కి అనుగుణంగా తన శరీరాన్ని కదిలిస్తూ తాను వేసుకున్న పాయింట్ హీల్తో కాళ్ళను కదుపుతూ ఎంజాయ్ చేస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే పబ్లోకి వచ్చిన ఆ అబ్బాయి కళ్ళు మెరిశాయి. ఈరోజు ఎలాగైనా తన మనసులోని మాట ఆ అమ్మాయికి చెప్పాలని ధైర్యం చేసి ఆ అమ్మాయి నిలబడిన టేబుల్ దగ్గరికి వెళ్ళి, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా అని పిలిచాడు. డీజే పెద్ద సౌండ్లో ఉండడంతో అబ్బాయి అన్న మాటలేమీ వినబడక తన మైకంలో తను ఊగిపోతూ డ్యాన్స్ చేస్తూ ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ప్రవర్తనకి విసిగిపోయిన ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బలవంతంగా చేయి పట్టుకుని టేబుల్ మీద నుంచి కిందకి దించి పబ్లోనే ఒక పక్కగా ఉన్న ఖాళీ ప్లేస్కి తీసుకువెళ్ళి ముందుకు విసురుగా వదిలాడు. మద్యం మత్తులో ఉన్నా కానీ ఒక పరాయి అబ్బాయి తన చెయ్యి పట్టుకునేసరికి కోపంతో తన ముందు ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా చెయ్యి వదలగానే చెంప చెల్లుమనిపించింది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి అమ్మాయి వైపు చూసి, ఏంటే నీ పొగరు తగ్గదా? ఎంతకాలం నీ వెనకపడి తిరగాలి? ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకోవా? నీకున్న ఒకే ఒక్క దిక్కును నేను. నీ అలవాట్లు, నీ ప్రవర్తన తెలిసిన ఎవ్వరూ కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. నీకున్న ఒకే ఒక్క తాత, ఆ ముసలివాడు కూడా రేపో మాపో గుట్టుక్కోమంటాడు. అప్పుడు నీకు నేనే గతి. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అని తన 2 భుజాలు పట్టుకుని గోడకి అదిమి పెట్టి గట్టిగా అడిగాడు అతను. అప్పటి వరకు ఎంతో ఓపికగా ఆ అబ్బాయి చెప్పిన మాటలన్నీ విన్న ఆ అమ్మాయి తల ఎత్తి ఆ అబ్బాయి వైపు చూసి మీద చెయ్యెత్తి అన్నట్లుగా కోపంగా కళ్ళతోనే చూసింది. తను అడ్వాంటేజ్ తీసుకున్నాను అనే విషయాన్ని గుర్తించిన ఆ అబ్బాయి ఆ అమ్మాయి 2 భుజాలపైన ఉన్న తన చేతులను వెనక్కి తీసి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఐఎమ్ సారీ, నువ్వు నన్ను కొట్టడంతో అనుకోకుండా అలా చేయాల్సి వచ్చింది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. మనం త్వరగా పెళ్ళి చేసుకుందాం. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీ ఫ్రీడమ్కి వచ్చిన అడ్డేమీ లేదు. నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు అంటూ ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను. బుల్షిట్. నువ్వు నాకు ఫ్రీడమ్ ఇచ్చేదేంటి? అసలు నిన్ను పెళ్లి చేసుకునేది ఎవడు? ఆకాంక్ష ఇక్కడ తనకు నచ్చిందే చేస్తుంది, నచ్చినట్లుగానే ఉంటుంది. అసలు నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అందులోకి నిన్ను. నాకు ఈ లైఫ్లో పెళ్ళి అన్న బంధమే వద్దు. నాకు నచ్చినట్లుగానే నా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. గో టు హెల్. ఇంకొకసారి నా ఒంటి మీద చెయ్యి వేసావో గన్ తీసుకుని షూట్ చేసి పారేస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ అని తన ముందున్న అబ్బాయిని వెనక్కి గెంటేసి తిరిగి తన ఫ్రెండ్స్తో కలిసి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ కంటిన్యూ చేసింది ఆకాంక్ష. ఇంట్లోకి వెళ్ళిపోతున్న తల్లిని
నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ, ఎప్పుడు ఇంతే, అన్నయ్య అంటే మాత్రం నీకు బోలెడు ప్రేమ, చిన్న మాట కూడా అననివ్వవు వాడిని అని మూతి తిప్పుతూ ఎండలో ఆరబెట్టిన గాజు సీసాలను గుడ్డతో తుడుస్తూ పెరట్లో చెట్టు కింద కూర్చుంది మధు. తనకు కావలసిన వస్తువులు అన్నీ, పుస్తకాలు, బట్టలు అన్నీ సర్దుకోవడం అవడంతో సర్దిన సూట్ కేస్ బ్యాగ్ని గదిలో ఓ పక్కగా పెట్టి అంతకుముందు తన చెల్లి దగ్గర లాక్కున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని అపురూపంగా తడుముతూ మంచంపై పడుకుని ఆ పుస్తకాన్ని తెరిచి చూసుకున్నాడు అలావుక్. ఆ పుస్తకం మధ్య పేజీలలో ఒక అందమైన చిన్న పాప బొమ్మ చూసి, ఎక్కడున్నావు? అప్పుడు మెరుపులాగా మెరిసి నా మనసంతా నిండిపోయావు. చిన్న వయసు అయినా ఏదో తెలియని బంధం నన్ను నీకు దగ్గర చేసింది. వయసుతో పాటు అది పెరిగి నీ మీద అనురాగాన్ని పెంచుకునేలాగా చేసింది. కానీ ఇప్పుడు నువ్వెక్కడుంటావో తెలియదు, ఏం చేస్తున్నావో, ఎలా ఉంటావో తెలీదు. నిన్ను ఎలా తెలుసుకోవాలి అని ఆ పుస్తకంలో ఉన్న పెన్సిల్ స్కెచ్ని చూస్తూ గుండెల మీద పెట్టుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అతను. అలా తన ఆలోచనలు 12 ఏళ్ల వెనక్కి అతన్ని తీసుకుని వెళ్ళాయి. 5 ఏళ్ల చిన్న పాప పొలం గట్టు మీద పరుగు పెడుతూ ఉంది. ఆ వెనకే 8 ఏళ్ల అలావుక్, చిన్ను పరుగు పెట్టకు, పడిపోతావు, ఇది మీ ఇంట్లో పాలరాతి నేల కాదు, మట్టి నేల, ఎగుడు దిగుడుగా ఉంటుంది, పడితే దెబ్బలు తగులుతాయి, ఆగు, నేనొస్తున్నా అంటూ ఆమె వెనకే పరుగు పెడుతున్నాడు. బుజ్జి పట్టు పరుగుని వేసుకుని ఉన్న చిన్ని పాప అలౌకి అందకుండా ముందుగా పరుగుపెడుతూ, బావా నన్ను పట్టుకోలేవు అని ముద్దు ముద్దుగా అంటూ ముందు ఉన్న చిన్న గొయ్యిని చూసుకోకుండా ఆ గొయ్యిలో కాలు వేసి ముందుకు పడిపోయింది. చిన్ను పడిపోవడంతో అలౌక్ తన వేగాన్ని పెంచి చిన్ను దగ్గరికి వచ్చి తన బట్టలకి అంటుకున్న మట్టిని దులిపి మోకాళ్ళ దగ్గర మట్టి పట్టి ఉండడంతో మట్టి జాగ్రత్తగా దులిపి చిన్నగా చర్మం రేగి కనిపించడంతో పక్కనే ఉన్న పంట కాలంలో నీరు తీసుకుని వచ్చి కాలుని శుభ్రంగా కడిగాడు. చిన్ను నొప్పికి ఏడుస్తూ ఉంటే, నేను చెప్పానా పడిపోతావు, దెబ్బ తగులుతుంది అని, ఇప్పుడు చూడు అని కాస్త కసిరి మరలా తనని దగ్గరికి తీసుకుని, ఊరుకో బంగారం, తగ్గిపోతుంది, నా చుల్బిల్లి ఇలా ఏడవదు, అందరినీ ఏడిపిస్తుంది అంటూ ఆమెకి చెక్కెల గింతలు పెట్టాడు. చిన్ను తన బావ చెక్కెల గింతలు పెట్టడంతో కిలకిలా నవ్వేస్తూ, బావ కాలు నొప్పిగా ఉంది, నేను ఇంటి వరకు నడవలేను, నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళు అని గారంగా అడిగింది. నా చుల్బిలి అడిగితే కాదంటానా, దా నా వీపు మీద ఉప్పు మూట ఎక్కు అని వీపు మీద ఎక్కించుకుని పొలం గట్ల మీద చిన్నగా పాట పాడుకుంటూ ఆ ఊరిలోనే జమీందార్ అయిన జనార్దన్ వర్మ గారి బంగ్లాకి ఆ పాపని తీసుకువచ్చాడు. బంగ్లా గేటు దగ్గరికి రాగానే అప్పటికే చిన్ను కోసం వెతుకుతున్న మాధవ్ అలౌక్ చిన్నుని వీపు పైన మోసుకుని రావడం చూసి పరుగున గేటు దగ్గరికి వెళ్ళి గేటు దగ్గరే తనని ఆపేసి, నీకు ఎంత ధైర్యంరా, నాకు కాబోయే భార్యని ముట్టుకుంటావా అని అలౌక్ వీపు మీద ఉన్న చిన్నుని తన చేతితో పట్టుకుని బలంగా కిందకి లాగేసి అలౌక్ని వెనక్కి తోసేశాడు. అలౌక్ కోపంగా మదన్ మీదకి వెళ్దాం అనేసరికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చిన్ను వైపు తిరిగి, నువ్వు ముఖంతో చిన్ను జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు, నిన్ను ఎవరు భయపెట్టలేరు అని చెప్పి మదన్ వైపు కోపంగా ఒక చూపు చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలౌక్ వెళ్ళిపోతూ ఉంటే, బావా బావా అంటూ చిన్ను ఏడుపు అందుకుంది. చిన్ను అలౌక్ని బావా అని పిలవడం నచ్చని మదన్ పద అని ఆమె చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుంటూ లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. పసిపిల్ల ఏడుస్తున్నా లాక్కుంటూ తీసుకువస్తున్న మదన్ని చూసిన జనార్దన్ వర్మ గారు, రే ఏం చేస్తున్నావురా నువ్వు, అది పసిపిల్ల, దానినెందుకు అలా ఏడిపిస్తున్నావు అని మదన్ దగ్గరికి వచ్చి చిన్నును విడిపించుకుని తన దగ్గరికి తీసుకున్నారు. చిన్ను ఏడుస్తూ, తాతయ్య బావతో ఆడుకుని వస్తుంటే నాకు దెబ్బ తగిలింది,
బావ నన్ను ఎత్తుకుని తీసుకొస్తుంటే ఈ మదన్ గాడు నన్ను బావ దగ్గర నుంచి లాగి కింద పడేసి లాక్కొస్తున్నాడు అని అమాయకంగా చెప్పింది చిన్ను. మదన్ కోపంగా, వాడు కాదు బావ, నేను బావని, మీ అమ్మ తమ్ముడు కొడుకుని, ఆ మాత్రం తెలీదా? ఎవడో అనాకాని వాడిని బావా అని పిలుస్తున్నావేంటి? నేను నీ సొంత బావని, నన్ను బావాని పిలవవు కానీ అందరినీ పిలుస్తావు అని కోప్పడ్డాడు. జనార్దవర్మ గారు కళ్ళెరు చేసి, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావురా? వాడి స్వయాన నా భార్య మేనల్లుడి కొడుకు. వాడికి బావాని పిలుచుకునే అర్హత ఉంది. అయినా అర్హత అనేది బంధుత్వాన్ని బట్టి కాదు, వాళ్ళ మంచితనం నడవడిక మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముందు నువ్వు నీ బాబు అది నేర్చుకోండి. నిండా 12 ఏళ్ళు లేవు, నీకు ఇప్పుడే ఇంత పొగరా అని మదన్ని కసిరి చిన్నుని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయారు. చిన్నుని బంగ్లా దగ్గర వదిలి ఎంతో బాధగా తన ఇంటి వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు. అలా దిగులుగా వస్తున్న కొడుకుని చూసి భవానీ గారు, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? మళ్ళీ ఏదైనా గొడవ పడ్డావా అంటూ ఆరాగా అడిగారు. ఏమీ లేదమ్మా, ఉన్నాడుగా ఆ మదన్, వాడు చిన్నుని ఏడిపిస్తున్నాడమ్మా. పాపం దానికి అసలే కాలికి దెబ్బ తగిలింది, అయినా లాక్కుంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయాడు అంటూ కొంచెం కోపంగా చెప్పాడు అలావుకం. అబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలిరా ఆ బంగ్లా వైపు వెళ్ళొద్దు, ఆ పాపతోటి ఆడవద్దు అని. వాళ్ళకి మనకి పొస వాళ్ళకి మనకి పొసగదురా. ఎంత మీ నాన్న ఆ జమీందారి భార్య మేనల్లుడైనా మీ నాన్న అభ్యుదయ భావాలకి వారి ప్రవర్తనకి పొసగదు. అందుకే ఒక ఊరిలోనే ఉన్నా కూడా ఒకరికి ఒకరం బంధుత్వం లేనట్లుగా ఉంటున్నాము. ఎప్పుడైనా బయట కనిపిస్తే చిన్న పలకరింపు, నవ్వు తప్పితే అంతకు మించి ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళతో నీకు బంధం ఎందుకురా? ఏదో చిన్నపిల్ల, తను తెలియక నీ దగ్గరికి వస్తుంది. నీకు అన్నీ తెలిసి కూడా ఎందుకు దగ్గర అవ్వాలనుకుంటున్నావు? ఆ బంగ్లా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది. మీ నాన్న వాళ్ళ మేనత్తకి ఇచ్చిన మాట కోసం ఇక్కడ ఉన్నాము. అందుకే మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండవలసి వచ్చింది. ఆయన ఒక్కరే పాపం ఊరు కాని ఊర్లో ఉంటున్నారు. 4 ఏళ్ళైంది. మేము మీతో వచ్చేస్తాము అంటే అత్తకిచ్చిన మాట అంటారు. ఉన్న ఒక్క బంధం ఆ భగవంతుడిని చేరినా ఈయన పట్టు విడవడం లేదు. సరే, మీ నాన్నగారు ఊరి నుంచి వచ్చే సమయమైంది. ఈరోజు నువ్వు స్కూల్ ఎగ్గొట్టావని నీకు ఎలాగో దెబ్బలు పడతాయి. అందుకే త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని పుస్తకాలు తీసి చదువుతూ ఉండు. అప్పుడైనా మీ నాన్న కోపం కొంచెమైనా తగ్గుతుంది అని అలౌకుని హెచ్చరించి ఆమె పనిలో ఆవిడ పడిపోయారు. అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తున్న మధు పిలుపుకి ఆలోచన నుంచి బయటికి వచ్చాడు అలావుక్. తన ముందున్న అబ్బాయిని వెనక్కి గెంటేసి తిరిగి తన ఫ్రెండ్స్తో కలిసి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ కంటిన్యూ చేసింది ఆకాంక్ష. ఆకాంక్ష ఫ్రెండ్ జూలీ. ఏంటే ఆ మదన్ గాడి గోల వదలడా? నువ్వెన్నిసార్లు చీకొట్టినా ఎందుకే నీ వెనక పడతాడు? నాకొక డౌట్, వాడిలో ఏమైనా అపరిచితుడు ఉంటాడా? అప్పుడే నీ మీద అధికారం చెలాయిస్తూ ఉంటున్నట్లు మాట్లాడతాడు. అప్పుడే నువ్వంటే ఎంతో ప్రేమ అన్నట్లు, నిన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నట్లు మాట్లాడతాడు. ఏంటి ఇదంతా? ఏదో ఒకటి వాడికి గట్టిగా చెప్పేయచ్చుగా అంది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆకాంక్ష కొంచెం డల్ అయిపోయి అక్కడే టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని, ఏం చెప్పని, నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నా జీవితంలో ఏవేవో జరిగిపోయి నా జీవితం నా చెయ్యి నుంచి జారిపోయింది. నన్నెంతో ప్రేమగా పెంచిన నా తల్లి తండ్రి నాకు దూరమయ్యారు. కాదు, దూరం చేశారు. నాకు ప్రస్తుతం ఉన్నది ఒకే ఒక్క బంధం, మా తాతయ్య. ఆయన కూడా నా 18 ఏళ్ల వయసు నుంచి మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారు. దానికి కూడా వాళ్లే కారణమేమోనని నా అనుమానం. మా అమ్మ తమ్ముడు శేషగిరి, ఆ శేషగిరి కాడి కొడుకే ఈ మదన్. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మేమైతే నా చిన్నతనంలో ఇక్కడ లేము. నాకు అస్పష్టంగా గుర్తుంది. అదేదో ఒక పల్లెటూరు. నన్ను ఎంతో ఇష్టపడే వ్యక్తులు అక్కడ ఉన్నారు. కానీ ఎంత గుర్తు తెచ్చుకుందామనుకున్నా
నాకు వాళ్ళెవరో గుర్తు రావడం లేదు. ఎప్పటికైనా వాళ్ళు నన్ను చేరుకుని ఈ బందీఖానా నుంచి నన్ను విడిపిస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. నేను అనుభవించేది ఈ స్వేచ్ఛ అంతా పైపైనే, నా జీవితం వేరే ఉంది అని చాలా బాధగా చెప్పింది ఆకాంక్ష. అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తున్న మధు పిలుపుకి ఆలోచన నుండి బయటకు వచ్చాడు అలావుక్. ఎక్కడున్నావు చిన్ను? ఆ రోజు మీరు ఆ ప్రమాదం తర్వాత ఆ ఊరినే వదిలి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నాన్న కూడా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చేశారు. ఇక మరలా మీరు ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో కూడా మీ జాడ ఏమీ మాకు తెలియలేదు. తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా అది వృధా ప్రయాస అయ్యింది. నాకు ఎలా తెలుసుకోవాలో ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. తెలుసుకుంటాను. నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడైతే నిన్ను దూరం చేసుకున్నానో అక్కడి నుంచే నిన్ను తెలుసుకోవడం మొదలు పెడతాను. ముందైతే నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చాలా ముఖ్యమని చిన్ను ఆలోచనలు పక్కన పెట్టి చెల్లి పిలవడంతో గది నుంచి బయటికి వెళ్ళాడు అతను. అప్పటికి భవానీ గారు అలౌకి కావలసినవన్నీ సర్ది ఒక పక్కగా ఉంచారు. అలౌక్ మగుద్దు దగ్గరికి వెళ్ళి, ఏంటి చెవి కోసిన మేకలాగా అరుస్తున్నావు? వచ్చే వరకు ఆగలేవా అంటూ చెవి మెలిపెట్టాడు. అబ్బా వదలరా, అదిగో మీ ప్రియాతమైన అమ్మగారు మిమ్మల్ని పిలిచారు, నేను కాదు అంటూ చెవి విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. అలాకు నవ్వుతూ వెళ్ళిపోతున్న చెల్లిని చూసి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను వెళ్ళిపోతే ఇది ఏడుస్తూ కూర్చోదు కదా, పాపం ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అంటూ నా వెనకే బుజ్జి కుక్కపిల్లలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చదువుకి వెళ్ళిపోయినప్పుడైనా కాస్త పర్వాలేదు, ఇప్పుడు ఉద్యోగానికి అంటూ వెళ్తాను అంటే 6 నెలల వరకు కూడా రాలేనేమో. బెంగ పెట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, దాన్ని ఎక్కువగా కసురుకో మాకు అంటూ చెప్పాడు అలావుకు. ఆ మాటకి మూతి తిప్పుతూ, సర్లేరా పెద్ద చెప్పొచ్చావు, అది ఏదో నీకు మాత్రమే చెల్లి అన్నట్లు నాకు కూతురు అనే విషయం మర్చిపోకు. అయినా ఆడపిల్లని ఆ మాత్రం అదుపు చేస్తూ ఉండాలి, లేదంటే నెత్తినెక్కి కూర్చుంటుంది. ఒక్కసారి నీకు ఇంకా ఏమైనా వస్తువులు కావాలేమో చూసుకో, అన్నీ సర్దేశాను, రేపు మళ్ళీ హడావిడి పెడితే కష్టం అని అన్నారు భవానీ గారు. అబ్బా సర్దినవన్నీ చాలే అమ్మా, ఇంకా ఎన్నెన్ని పెడతావు? కనీసం రేపొక్కరోజైనా నువ్వు ఏ పని పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటే మనం నలుగురం కలిసి ఏదైనా గుడికి వెళ్ళి రోజంతా గడిపి వద్దాం. తర్వాత రోజు ఎలాగో నా ప్రయాణమే కదా అన్నాడు అలావుక్. సర్లేరా, నువ్వు అలా అన్నావనే కదా ఈరోజే నీకు కావలసినవన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా ఏదైనా గుర్తొస్తే పెడుతూ ఉంటానులే. మీ నాన్నగారు వచ్చే టైం అవుతుంది, ఆయన రాగానే ఇద్దరూ బయటికి వెళ్ళి కావలసినవి చూసుకోండి అన్నారు భవానీ గారు. అబ్బా అమ్మా, మళ్ళీ మొదటికే వచ్చావా? నాకు ఏ అవసరాలు లేవు అని చెప్తున్నానుగా. నాన్న అసలే అలసిపోయి వస్తే మళ్ళీ బయటికి తీసుకువెళ్ళమంటావా ఏంటి? ఏమీ అవసరం లేదు, నాన్న వస్తే తనతో సరదాగా కబుర్లు చెప్తాను అని చెప్పి బయట వాకిట్లో ఉన్న వాళ్ళ కుర్చీలో కూర్చుని ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉండిపోయాడు అలావుక్. ఎప్పటికైనా వాళ్ళు నన్ను చేరుకుని ఈ బందీఖానా నుంచి విడిపిస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. నేను అనుభవించే ఈ స్వేచ్ఛ అంతా పైపైనే, నా జీవితం వేరే ఉంది. అది ఆ మదన్ గడి తండ్రి చేతిలో బందీ అయి ఉంది. అతని చేతిలో నుంచి నేను ఎలా బయటపడాలో నాకు తెలియదు, కానీ ఏదో రహస్యం మాత్రం ఉంది. అందుకే నన్ను మరీ కట్టడి చేయకుండా నా ఇష్టానికి వదులుతూ ఉంటాడు. కానీ ఈ మదన్ గాడే తనని పెళ్లి చేసుకోమని నన్ను చాలా బలవంతం చేస్తూ ఉంటాడు అంటూ చెప్పింది ఆకాంక్ష. మరో 15 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు రోజు నాడే ఇప్పటి వరకు మా తాతగారి పేరుపై ఉన్న ఆస్తి నా పేరుకి మారి ఆయన రాసిన విల్లు బయటికి వస్తుంది. అప్పుడే నాకేమైనా విషయాలు తెలియాలి. అంతవరకు నా ఈ పై మెరుగులు తప్పవు అని విరక్తిగా చిన్న నవ్వు నవ్వి మరలా మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ ఫ్లోర్ పైకి వెళ్ళిపోయింది ఆకాంక్ష. అర్ధరాత్రి దాటిపోవడంతో బార్ మూసే టైం అయ్యింది అని అందరినీ వెళ్ళిపోమని చెప్పడంతో అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళినా తన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని, ఉన్న ఒక్క తాత కూడా మాట పలుకు లేకుండా మంచంపై ఉన్నారు అని చివరి వరకు ఉండిపోయింది ఆకాంక్ష. ఇక వెళ్ళవలసిన టైం అవడంతో ఇంకా తప్పదు జూలీ బలవంతం చేయడం ఇంకా తప్పక జూలీ బలవంతం చేయడంతో బయటికి కదిలింది ఆమె. నిరాశగా కారులో కూర్చుని వెళ్ళడం తప్పదంటావా అంటూ జూలీ వైపు చూస్తూ అడిగింది ఆమె. ఎందుకే అంత బాధపడుతున్నావు? నీ జీవితంలోకి కూడా మంచి రోజులు వస్తాయి. ఇన్నాళ్ళు నువ్వు డబ్బు ఉన్న అహంకారంతో అలా ఉన్నావు అనుకున్నాను, కానీ నీ వెనక ఎంత బాధ దాగి ఉంది అని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడింది జూలీ. నాకు నన్ను చూసి జాలి పడేవాళ్ళంటే చాలా చిరాకు జూలీ. అందుకే నా గురించి నేను ఎవ్వరికీ చెప్పను. అందరికీ నేను ఒక రాక్షసిలాగా సాడిస్ట్ లాగానే కనిపించాలనుకుంటాను. అందుకే ఈ మగవారిని ఎప్పుడు నా కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూస్తాను. అయినా నాకు ఒకటే అర్థం కాదు, నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తున్న వాడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఎంతసేపు చెప్పు? కానీ నా అనుమతితోనే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అదే నాకు ఎంత ఆలోచించినా కూడా అస్సలు అర్థం కావడం లేదు. బలవంతంగానైనా ప్రాణాలు తీసుకుంటాను, కానీ వాడిని పెళ్ళి మాత్రం చేసుకోను అని తెగేసి చెప్పాను. అందుకే అప్పటి నుంచి అప్పుడప్పుడు వాడు పిచ్చి పట్టినట్లుగా నా మీద పడి ఇలా గొడవ చేస్తూ ఉంటాడు. ఇది ఎన్నాళ్ళో చూడాలి. నలుగురిలో తనేదో నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు, నన్ను పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేను అన్నట్లు ఇలా బిల్డప్ ఇస్తాడు. కానీ వాడి అసలు రూపం వేరే ఉంది. అది మీరు చూస్తే తట్టుకోలేరు. వాడు మేకతోలు కప్పుకున్న తోడేలు లాంటివాడు. సర్లే, ఇక ఎన్ని చెప్పినా నా బాధలు తరగవు, కానీ పద వెళ్దాం అంటూ కారు ముందుకు పోనించింది ఆకాంక్ష. ఎంతో రఫ్గా అబ్బాయిలని కంటి చూపుతోటే శాసించే ఆకాంక్ష వెనక అంత బాధ ఉంది అని తెలిసేసరికి జూలీకి చాలా జాలిగా అనిపించింది. ఏదేమైనా తన జీవితంలోకి మంచి మనసున్న వ్యక్తి రావాలని కోరుకోవడం తప్ప తను ఏమీ చేసేది లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది ఆమె. జూలీని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి నిర్మానుష్యమైన రోడ్లపై కార్ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఆకాంక్ష. కోట్లు ఖరీదు చేసే రాజభవనంలో ఉన్న ఆ ప్యాలెస్లోకి కారు ఎంటర్ అయ్యింది. కారుని కారిడార్లోనే వదిలేసి కీస్ అక్కడే ఉన్న వర్కర్కి క్యాచ్ విసిరి స్టైల్గా వాక్ చేసుకుంటూ ఇంట్లోకి వెళుతూ ఉంది ఆమె. ఆకాంక్ష కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న శేషగిరి అప్పటి వరకు కోపంగా చూసి ఆకాంక్ష లోపలికి రాగానే ఎంతో ప్రేమ వలకపోస్తూ, ఏంటమ్మా ఇంత రాత్రి వరకు బయట ఉండిపోయావు? అసలే రోజులు బాగోలేదు. నీకేదైనా అయితే తాతగారికి నేనేం సమాధానం చెప్పాలి? నీకోసం బావ వస్తే కూడా వెళ్ళిపో అని చెప్పావంట కదా. వాడికి నేను చెప్తూనే ఉన్నాను, నీ ప్రేయసిని నిన్ను వదులుకోమని. ఏంటో నువ్వంటే పిచ్చి ప్రేమ వాడికి. నిన్ను వదిలి ఉండలేడు. నీకేదైనా అవుతుందేమోనని భయం వాడికి అని చెప్పి ఆరోగ్యం పాడైపోతుంది. ఎక్కువసేపు మేలుకుని ఉండకమ్మా, ఎప్పటికైనా వెళ్ళి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళుతున్న శేషగిరిని చూసి ఆకాంక్ష విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఈ నటనను ఇంకా నేను ఎన్నాళ్ళు భరించాలో అని తన గదిలోకి వెళ్ళిపోతూ ఒకసారి వాళ్ళ తాతయ్య గదిలోకి తొంగి చూసింది. రాత్రి 12 దాటి 1 గంట అవుతున్నా కూడా నిద్రపోకుండా కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు జనార్దన వర్మ గారు. తన తాతయ్యని అలా చూసిన ఆకాంక్ష తన గదిలోకి వెళ్ళలేక వాళ్ళ తాతయ్య గదిలోకి వెళ్ళి పక్కనే కూర్చుని, ఏం తాతయ్య ఇంకా నిద్రపోలేదా? అలా చూస్తూనే ఉన్నావు. బయటికి వెళ్ళిన నేను తిరిగి వస్తానా లేదా అని చూస్తున్నావా? నాకంత స్వేచ్ఛ ఉందా? నీకోసమైనా నేను వస్తాను అని చిన్నగా నవ్వి చెప్పింది ఆమె. మనసులో కొండంత బాధ ఉన్నా పైకి మాటల రూపంలో చెప్పలేక కనీసం మనవరాలిని దగ్గరికి తీసుకుని ఓదార్చే శక్తి తన చేతులకి లేవే అని బాధతో కళ్ళ వెంట కన్నీటిని కార్చారు
జనార్దన్ వర్మ గారు. బయట వాకిట్లో ఉన్న వాలు కుర్చీలో కూర్చుని ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఉండిపోయాడు. అలా ఒక అడుగుల చప్పుడు విని తండ్రి వచ్చాడని గ్రహించి లేచి నిలబడ్డాడు అతను. హరినాథ్ గారు కొడుకు మొహంలోని చిన్నపాటి దిగులుని గమనించి భుజం పైన తట్టి, జరిగిన వాటిని మార్చలేము, కొన్నిటిని మర్చిపోవడమే మంచిది అని అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. తండ్రి దేని గురించి అంతలా మాట్లాడుతున్నారో అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అలోక్. తర్వాత రోజు అంతా కలిసి పక్క ఊరిలోనే ఉన్న వేణుగోపాల స్వామి గుడికి దర్శనానికి వెళ్ళి ఆ రోజంతా కూడా ఆ గుడి దగ్గరే గడిపి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు ఆ ఫ్యామిలీ. తర్వాతి రోజే అలోక్ బెంగళూరు ప్రయాణం. భవానీ గారు పదే పదే ఎన్నో జాగ్రత్తలు చెప్పి అన్నీ సర్ది ఇచ్చి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి కొడుకుని ట్రైన్ ఎక్కించారు. చదువు కోసం దూరం వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడూ బెంగ అనిపించలేదు. కానీ ఈసారి ఎందుకో తన కొడుకు నిజంగానే వాళ్ళకి దూరం అయిపోతున్నాడేమో అని చిన్న భయం భవానీ గారి మనసుని కుదిపేస్తూ ఉంది. కానీ అది బయటికి చెప్పలేక నవ్వుతూనే కొడుకుని సాగనంపారు ఆవిడ. బెంగళూరు పయనమైన అలా ఒక రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారేసరికి బెంగళూరు చేరుకున్నాడు. అప్పటికే తన స్నేహితుడు రాఘవ రైల్వే స్టేషన్కి వచ్చి అలౌకి ఎదురు వచ్చి రిసీవ్ చేసుకుని తనతో పాటే తను ఉండే ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతను రాఘవ భార్య రజని ఎంతో ఆప్యాయంగా అలౌక్ని అన్నయ్య అని పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానించింది. గది చూపించడంతో ఫ్రెష్ అయ్యి తయారయ్యి వచ్చాడు అలౌక్. రాఘవ కూడా తన ఆఫీస్కి రెడీ అయి వచ్చి, నువ్వు జాయిన్ అవ్వవలసిన కంపెనీ ఎక్కడో నేను దగ్గరుండి చూపిస్తాను, ఏ బస్ ఎక్కాలో రూట్ ఏంటో చెప్తాను, రేపటి నుంచి నువ్వే జాగ్రత్తగా వెళ్ళాలి, సాయంత్రం కూడా నువ్వే రావాలి అన్నాడు. పర్వాలేదురా, ఇప్పుడైనా నేను వెళ్ళగలను, గూగుల్ మ్యాప్ ఉందిగా, ప్రాబ్లం ఏమీ లేదు, మళ్ళీ నీ ఆఫీస్కి లేట్ అవుతుందేమో అని అన్నాడు అలౌక్. హబ్బా, గూగుల్ మ్యాప్ ఉందిలేరా, బస్ నెంబర్లు అవి నీకు తెలియదు కదా, అయినా మీ కంపెనీ నుంచి మా ఆఫీస్ కూడా పెద్ద దూరమేమీ కాదు, 5 నిమిషాల ప్రయాణం అంతే, ఈ ఒక్కరోజుకి ఆలస్యం అయితే ఏమీ కొంపలు మునిగిపోవులే అని టిఫిన్ తింటూ మాట్లాడుకుని, టిఫిన్ తినడం అవగానే ఇద్దరూ కలిసి రజనీకి బాయ్ చెప్పి బయలుదేరారు. వాళ్ళ ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్ళి అలౌకి జాబ్ వచ్చిన కంపెనీ ఉండే చోటుకి బస్ రూట్ని అలౌకి వివరించి చెప్పి ఏ నెంబర్లు బస్సులు అటుగా వెళ్తాయో చెప్పాడు రాఘవ్. ఈలోపుగా తాను చెప్పిన నెంబర్ బస్ రావడంతో ఇద్దరు బస్సులు ఎక్కారు. అస్సలు నిలబడడానికి కూడా అవకాశం లేనట్లుంది ఆ బస్. కానీ తప్పదు అన్నట్లుగా అలాగే ఎక్కి ఒక అరగంట ప్రయాణం తర్వాత వారు దిగవలసిన చోటులో దిగారు. ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచేసరికి అలౌక్ వెళ్ళవలసిన కంపెనీ కనబడింది. దానిని చూస్తూనే అలౌక్ కళ్ళు పెద్దవయ్యాయి. ఓ మై గాడ్, నేను ఏదో మామూలుగా ఉండే కంపెనీ అనుకున్నాను, ఇది చాలా పెద్ద కంపెనీ, ఆఫీసే ఇంత పెద్దది ఉంటే అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవి ఇంకా ఎలా ఉంటాయో అనుకుని రాఘవ్కి బాయ్ చెప్పి కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు అలౌక్. రిసెప్షన్ కౌంటర్లో తన ఆఫర్ లెటర్ చూపించి మేనేజింగ్ డైరెక్టర్ కోసం వెయిట్ చేయమని చెప్పడంతో అక్కడే ఉన్న చైర్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అతను. అరగంట వెయిటింగ్ తర్వాత షాప్ లుక్తో టిప్ టాప్గా రేమండ్ సూట్ వేసుకుని ఎంతో హుందాగా యాటిట్యూడ్తో నడిచి వస్తున్న అతన్ని చూసి ఆటోమేటిక్గా పైకి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు అలౌక్. విష్ చేసిన అలౌక్ని తల తిప్పి చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు మేనేజింగ్ డైరెక్టర్. రిసెప్షనిస్ట్ అలౌక్ని పిలిచి, ఇప్పుడు వెళ్ళిన ఆయనే మన మేనేజింగ్ డైరెక్టర్ మదన్, నేను ఆయనకి ఇన్ఫామ్ చేసి మీకు చెప్తాను, ఇప్పుడు ఆయన గదికి వెళ్ళి మీ అపాయింట్మెంట్ లెటర్ ఆయనకి ఇవ్వండి అంది. అలౌక్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మరలా వెళ్ళి లాబీలోనే కూర్చుండిపోయాడు.
10 నిమిషాలకి రిసెప్షనిస్ట్ అలౌకికి సైగ చేసి మేనేజింగ్ డైరెక్టర్ రూమ్లోకి వెళ్ళమని చెప్పింది. ఆ సైగని అర్థం చేసుకుని అలౌక్ తన టైని సరిచేసుకుని రూమ్ వరకు వెళ్ళి డోర్ నాక్ చేసి మే ఐ కమింగ్ సార్ అని అడిగాడు. తన చైర్లో ఎంతో యాటిట్యూడ్తో కూర్చుని ఉన్న మదన్, నువ్వు తెలుగోడివి కదా అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. కనీసం మర్యాద లేకుండా అలా అనేసరికి అలౌకికి చాలా కోపం వచ్చింది. మనసులో కొండంత బాధ ఉన్నా పైకి మాటల రూపంలో చెప్పలేక కనీసం మనవరాలిని దగ్గరికి తీసుకుని ఓదార్చే శక్తి తన చేతులకి లేవే అని బాధతో కళ్ళ వెంట కన్నీటిని కార్చాడు జనార్దన్ వర్మ గారు. ఆకాంక్ష వెంటనే తన తాతయ్య కన్నీటిని తుడిచి, ఎందుకు తాతయ్య ఏడవడం? మనకి ఏడ్చే స్వతంత్రం కూడానా ఈ ఇంట్లో లేదు తాతయ్య. చూస్తాను వీళ్ళ నాటకాలు ఎంతవరకు సాగుతాయో. భయపడుతూ కూర్చుంటే నా జీవితం నా చెయ్యి దాటిపోతుంది. నా వరకు నన్ను శాసించేంత వరకే వాళ్ళు ఏం చేసినా నేను భరిస్తాను. నా జీవితం చెయ్యి దాటే పరిస్థితి వస్తే నేను ఎలాంటి కఠిన నిర్ణయం అయినా తీసుకుంటాను. నాకు మీ ఆశీర్వాదం కావాలి అంది. జనార్దన్ వర్మ గారు కళ్ళు ఆర్పి కళ్ళతోటే, అంతా నీ ఇష్టం తల్లి, నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉండు అన్నట్లు చెప్పారు. సరే తాతయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వచ్చేసానుగా, ప్రశాంతంగా నిద్రపోండి. ఇప్పుడే ఒంటరిగా ఉంటే ఆ పిచ్చి కుక్క ఎక్కడ మీద పడుతుందో అని ఎక్కువగా నలుగురిలోనే తిరగడానికి చూస్తున్నాను. మీరు బాధపడకండి, నేను క్షేమంగానే ఉన్నాను అని ఆయనకి మరొక టాబ్లెట్ వేసి నిద్రపోయే వరకు అక్కడే ఉండి తన గదికి వెళ్ళిపోయింది ఆకాంక్ష. తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మంచంపై కూర్చుని ఆలోచిస్తూ, వీళ్ళ చేతిలో బందీగానే ఉండాలా? పైకి మాత్రం ఒక యువరాణిలాగా అందరికీ కనబడుతూ లోపలే జీవిత ఖైదీలా బ్రతుకుతున్నాను. ఎలా అయినా దీని నుంచి తప్పించుకోవాలి. నా పుట్టినరోజు వరకు ఎదురు చూడక తప్పదు. ఆ విల్లులో ఏదో మెలిక ఉంది. అందుకే తండ్రి ఒకలా, కొడుకు ఒకలా నాతో బిహేవ్ చేస్తున్నారు. ఆ విల్లు నా చేతికి రావాలి. అప్పుడు చూపిస్తా ఒక్కొక్కరికి చుక్కలు. ఈ మగవాళ్ళంతా ఇంతే, అవకాశం కోసం ఆరులు చారుస్తారు. మా అమ్మకి తమ్ముడు, అతనికి ఎందుకు నా ఆస్తిపై అధికారం వస్తుంది? అయినా సరే గోతికాడ నక్కలాగా ఎదురు చేస్తున్నాడు. ఎలాగైనా నన్ను తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకునేలా చేసి ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నాడు. అది ఎప్పటికీ జరగనివ్వను. సరైన సమయం కోసం ఎదురుచూసి బుద్ధి వచ్చేలాగా చెప్పు, దెబ్బ కొట్టాలి అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది ఆకాంక్ష. తెల్లవారి 8. ఆ సమయం మెలకుగా వచ్చి ఫ్రెష్ అయ్యి తన తాతయ్య గదిలోకి వెళ్ళింది ఆకాంక్ష. జనార్దన్ వర్మ గారికి అప్పటికే శివయ్య సూప్ తాగిస్తూ ఉన్నాడు. మంచం మీద పైకి కూర్చోబెట్టి ఉండడంతో సరాసరి జనార్దన్ వర్మ గారి పక్కకు వెళ్ళి కూర్చుని ఆయన భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆకాంక్ష. సూప్ తాగిస్తున్న శివయ్యకు సైగ చేసి శరత్ చంద్రని రమ్మని చెప్పమన్నారు. 15 సంవత్సరాల నుంచి జనార్దన్ వర్మ గారి దగ్గరుండి చూసుకుంటున్న శివయ్యకి జనార్దన్ వర్మ గారి సైగలు అర్థమై నాప్కిన్తో ఆయన మూతి తుడిచి బయటికి వెళ్ళి అప్పటికే హాల్లో శాషగిరి కోసం ఎదురు చూస్తున్న శరత్ చంద్ర గారి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. శరత్ చంద్ర గారు ఒక్క క్షణం తటపటాయించి, శాషగిరి ఎక్కడున్నాడు అని అడిగారు. ఆయన గదిలోనే ఉన్నారండి. మదన్ గారు కూడా పొద్దున్నే వెళ్ళిపోయారు. ఆయన బయటికి వస్తే నేనేదో ఒకటి చెప్తాను, మీరు వెళ్ళండి అని భరోసా ఇచ్చాడు శివయ్య. శివయ్య అలా భరోసా ఇవ్వడంతో శరత్చంద్ర గారు పరుగులాంటి నడకతో జనార్దన్ వర్మ గారి గదికి చేరుకుని తలుపు దగ్గరికి వేసి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యగారు అని జనార్దన్ వర్మ గారి కాళ్ల మీద పడ్డారు. జనార్దన్ వర్మ గారు నోట్లో నుంచి మాట రాకపోయినా బలవంతంగా మాట పిగుల్చుకుంటూ అని తల ఆడిస్తూ లేచి దగ్గరికి రమ్మని ఆయనకి అర్థమయ్యేలాగా సైగ చేసి చెప్పారు. శరత్చంద్ర గారు జనార్దన వర్మ గారి దగ్గరికి వచ్చారు. జనార్దన వర్మ గారు మరలా ఏదేదో ఆయనకి సైగ చేసి చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పింది అర్థమయ్యింది అన్నట్లు, అలాగేనయ్యా, నేను పాపకి విషయాలన్నీ తెలియచేస్తాను.
పాప పుట్టినరోజు కంటే ముందే ఆ విషయాలన్నీ పాపకి తెలిస్తే ఆ రోజు తనకి సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆకాంక్ష వైపు చూశారు. కనీస మర్యాద లేకుండా అలా అనేసరికి అలోక్‌కి చాలా కోపం వచ్చింది. కానీ తను ఉన్న పొజిషన్‌కి కోప్పడడం అంత మంచిది కాదని, "యెస్ సార్. మాది కృష్ణాచల దగ్గర ఒక పల్లెటూరు" అంటూ చెప్పాడు అలావుకు. "సర్లేవయ్యా! నీ పుట్టు పూర్వత్రాలన్నీ ఎవడికి కావాలిక్కడ? ఎంతోమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయినా తెలుగువాడివని నీకు ఛాన్స్ ఇచ్చాడు మా సూపర్వైజర్. సర్లే మన తెలుగు వాళ్ళైతే పని శ్రద్ధతో చేస్తారు, నమ్మకంగా ఉంటారు అని నేను కూడా ఒప్పుకున్నాను. నీకు తెలిసే ఉంటుంది ఈ కంపెనీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కి సంబంధించింది. సో, ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. నిన్ను కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కి సంబంధించిన సూపర్వైజర్‌గా అపాయింట్‌మెంట్ చేస్తున్నాము. ముందు అనుకున్నట్లు కాకుండా సాలరీ కూడా ఒక 10% ఎక్కువే. నీకు ఇష్టమైతే కంటిన్యూ అవ్వవచ్చు" అన్నాడు. మదన్ అలోక్ ఆలోచనలో పడ్డాడు. తనకి ముందు ఆఫర్ చేసిన జాబ్ ఆఫీస్‌లోనే అకౌంటెన్సీకి సంబంధించింది. కానీ ఇప్పుడు ఫీల్డ్‌లో సూపర్వైజర్ జాబ్ అంటున్నారు. అంటే ఎక్కువగా బయట తిరగవలసి వస్తుంది. అందుకే 10% సాలరీ కూడా ఎక్కువిస్తాను అంటున్నారు. ఓకే. ఇప్పుడు నేను కష్టపడే స్థితిలోనే ఉన్నాను కదా! వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోవడం ఎందుకు అని ఆలోచించి, "ఓకే సార్. నాకు దీనికి సమ్మతమే" అన్నాడు. "ఓకే. గుడ్. కంపెనీ నీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది. పెట్రోల్ కూడా కంపెనీయే భరిస్తుంది. సో, నువ్వు వర్క్ చేయవలసిన టైం కూడా అందరికంటే ఎక్కువే ఉంటుంది. ఎనీ టైమ్ నువ్వు అవైలబుల్‌గా ఉండాలి" అన్నాడు మదన్. అలావుకు వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోవడం ఇష్టం లేక, తన చెల్లికి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు అని దానికి కూడా ఒప్పుకున్నాడు. ఓకే. బయట మన పాత సూపర్వైజర్ గురునాథం ఉంటాడు. అతనితో పాటు వెళ్ళి నీ వర్క్ ఏంటో చూసుకో. ఇవాళంతా అతనిని నీతోనే ఉంచుకుంటే వర్క్ మీద నీకు అవగాహన వస్తుంది. రేపటి నుంచి నువ్వు ఒక్కడివే వెళ్ళాల్సి ఉంటుంది అన్నాడు మదన్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అని మదన్ రూమ్ నుంచి బయటకు వచ్చి రిసెప్షనిస్ట్‌ని అడిగి గురునాథన్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుని తనతో కలిసి ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళాడు అలావుకు. గురునాథం బండి డ్రైవ్ చేస్తూ "నక్కతోక తొక్కావయ్యా! ఇంతవరకు ఎవరికీ ఇన్ని ఫెసిలిటీస్‌తో సూపర్వైజర్‌గా జాబ్ ఇవ్వలేదు. మరి నీ మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియలేదు. ఎనీవే హ్యాపీగా జాబ్ చేసుకో" అని కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న సైట్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళందరినీ పరిచయం చేసి సైట్ మేనేజర్‌తో కాసేపు కూర్చొని మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి గ్రూప్ విల్లా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న చోటకి తీసుకువెళ్ళి అక్కడ కూడా అందరికీ పరిచయం చేసి అక్కడే కాసేపు కూర్చొని వివరాలు తెలుసుకున్నారు. లంచ్ టైం అవ్వడంతో అక్కడికి లంచ్ తెప్పించుకుని లంచ్ తినడం పూర్తి చేశారు. లంచ్ అయిన తర్వాత మరో ప్లేస్‌కి తీసుకువెళ్లారు. అయితే అది మరీ ఊరి చివరికి ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి చాలానే సమయం పట్టింది. అలావుకి ఒక్క రోజుకే బొమ్మ కనిపించిపోయింది. వామ్మో! రోజూ నేను ఇంత తిరగాలా? దేవుడా! అనవసరంగా ఈ జాబ్‌కి ఒప్పుకున్నట్లున్నాను. ఎంత డబ్బులు ఎక్స్‌ట్రా వస్తే మాత్రం ఒళ్ళు హూనమైపోయేలాగా రోజంతా ఇంత తిరగాలంటే మన వల్ల కాదు. సర్లే ఎలాగో ఒప్పుకున్నానుగా. ఓ నెలో 2 నెలల్లో చేసిన తర్వాత ఆఫీస్‌లోనే పోస్టింగ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకుందాం అని నీరసంగా మొహం పెట్టాడు అలావుక్. అద్దంలో నుంచి అలౌక్‌ని గమనిస్తున్న గురునాథం, "ఏంటయ్యా! సగం రోజుకే నువ్వు సగమైపోయావు. నీకు ఇవాళ చూపించినవన్నీ 3. నువ్వు రోజు తిరగవలసినవి ఎంత లేదన్నా 4 ఉంటాయి. రోజు ఇక్కడికే రావాలి కాదు. ప్రస్తుతం మన కంపెనీ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నవి 8 వరకు ఉన్నాయి. ఒక రోజు 4, తర్వాత రోజు 4. అక్కడికి వెళ్ళి వర్క్ ఎంతవరకు వచ్చింది? మెటీరియల్ షార్టేజ్ ఏమైనా ఉందా? సైట్ మేనేజర్ వర్క్ ఎలా ఉంది అనేది చూడడమే నీ బాధ్యత. నువ్వు చేసేది తక్కువ, తిరగడం ఎక్కువ ఉంటుంది" అని వాళ్ళు రావాల్సిన ప్లేస్ రావడంతో బైక్ ఆపి దిగి లోపలికి తీసుకువెళ్ళాడు గురునాథం. తన పుట్టినరోజు రోజున తనకి సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆకాంక్ష వైపు చూశారు శరత్చంద్ర గారు. "అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు ఆ మదన్ నుంచి దూరంగా పరిగెట్టడానికి
స్నేహితులతో కలిసి తిరుగుతూ బయటే ఉన్నావు. కానీ ఎన్నాళ్ళని ఇలా? నీకు నిజం తెలియవలసిన సమయం వచ్చింది. మరో 15 రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది. ఆ రోజే మీ తాతగారు రాసిన విల్లు నీ చేతికి చిక్కుతుంది. అందులో కొన్ని మెలికలున్నాయి. అవి తెలుసుకోవడానికే నిన్ను ఇన్నాళ్ళు గాజు బొమ్మల్లా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. లేదంటే ఎప్పుడో నిన్ను మీ తాతగారిని కూడా హతమార్చి ఈ ఆస్తిని చేజిక్కించుకునేవారు. నువ్వు ఈ రోజు నుంచి మన ఆఫీస్‌కి రావాల్సి ఉంటుంది. ఈ 15 రోజుల్లో ఆఫీసుకు సంబంధించిన విషయాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుని ఒక అవగాహన తెచ్చుకో. ఆ మదన్ గాడు అక్కడ ఉన్నాడని నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆడవాళ్ళు ఆదిశక్తి అవతారం లాంటి వాళ్ళు. ఒక చిన్న పురుగు లాంటి వాడికి నువ్వు భయపడడం ఏంటమ్మా? మీకు మేము తోడుగా ఉంటాం. అంతేకాదు, నేను ఒక తెలుగు అబ్బాయిని మన ఆఫీస్‌లో అపాయింట్ చేయించాను. సమయం చూసుకుని ఆ అబ్బాయి నీకు ఎప్పుడూ తోడు ఉండేలాగా నేనొప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఆఫీస్‌కి రా అని చెప్పారు. ఇన్నాళ్లలో ఎప్పుడు శరత్ చంద్ర గారు తనతో అంతలా మాట్లాడిందే లేదు. అలాంటిది ఒక్కసారిగా ఆయన అంతలా తనకి ధైర్యం చెప్పేసరికి వాళ్ళ తాతయ్య వైపు చూసి ఏం చేయమంటారు అన్నట్లుగా అడిగింది ఆకాంక్ష. జనార్దన్ వర్మ గారు కళ్ళార్పి ఆయన చెప్పింది విని చెప్పింది చెయ్యి అన్నట్లుగా సైగ చేశారు. ఆకాంక్ష సరే అన్నట్లుగా తల ఊపి శరత్చంద్ర గారితో బయటికి వచ్చింది. అప్పటికి శేషగిరి హాల్లోనే కూర్చుని ఉండడంతో శరత్చంద్ర గారికి ఒళ్ళంతా చెమటలు పోసేశాయి. ఎలా ఎలా బయటికి వెళ్లాలో తెలియక భయం భయంగా పై అంతస్తులో ఉన్న ఆయన ముందుకి తొంగి చూశారు. శరత్చంద్ర గారి భయాన్ని అర్థం చేసుకున్న ఆకాంక్ష ఆయన చెయ్యి పట్టుకుని రిలాక్స్ అన్నట్లుగా కళ్ళార్పి వేరే వైపుగా ఆయనను ఆ ఇంటి నుండి బయటికి తీసుకువచ్చింది. ఆయన తేలిగ్గా ఊపిరి తీసుకుని వదిలి, అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను నీతో మరలా మాట్లాడతాను. నువ్వు సరిగ్గా 10 ఆ సమయంలో ఆఫీస్కి వచ్చాయి. నేను మరలా ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళి శేషగిరికి కనిపించి తిరిగి వెళ్ళిపోతాను. నేను నీతో మాట్లాడినట్లు గాని తాతయ్య గారితో మాట్లాడినట్లు గాని శేషగిరికి తెలియకూడదు. అది చాలా ప్రమాదం అని మరొక్కసారి ఆమెకి చెప్పి చెట్ల చాటుగా ముందు వైపుకు వెళ్ళి ఇంట్లోకి వెళ్లారు. శేషగిరి దగ్గరికి వచ్చి అకౌంట్స్ ఫైల్ని చూపిస్తూ కావలసిన చోట అతని సంతకాలు చేయించుకుని తిరిగి వెళ్ళిపోయారు శరత్చంద్ర గారు. అంత ఇదిగా చెప్పేసరికి తనకి కూడా విల్లులో ఏముందో తెలుసుకోవాలి అని శరత్చంద్ర గారు చెప్పినట్లుగానే నీట్గా డ్రెస్అప్ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది ఆకాంక్ష. బయటికి వెళుతున్న ఆకాంక్షని చూసి శేషగిరి ఎప్పట్లాగే ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతుంది అని అనుకుని ఊరుకుండిపోయాడు. ఆకాంక్ష సరాసరి ఆఫీస్కి చేరుకుని ఒకసారి ఆఫీస్ బిల్డింగ్ని చూసి నాట్ బ్యాడ్, బాగానే ఉంది అనుకుని స్టైల్గా నడుచుకుంటూ కళ్ళకి పెట్టిన కూలింగ్ గ్లాసెస్ని తీసి తన జీన్ ప్యాంట్లో జోబులో పెట్టుకుని ముందుకి పడుతున్న కర్లీ హెయిర్ని ఒక చేత్తో వెనక్కి తోస్తూ చూయింగం నములుతూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యింది. ఎప్పుడు ఆకాంక్షను ఆఫీస్లో చూడని వారు, ఎవరి కొత్త అమ్మాయి ఇంత అందంగా ఉంది, ఏదో బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళబోయి పొరపాటున ఇక్కడికి వచ్చేసిందా అని అన్నట్లు కళ్ళు అప్పగించి చూశారు. లోపలికి వెళ్ళిపోతున్న ఆకాంక్షని రిసెప్షనిస్ట్, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఎవరు, అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. ఆకాంక్ష ఆమె వైపు ఒక చూపు చూసి, నాకు ఎవరి అపాయింట్మెంట్ అవసరం లేదు. ఐ ఆమ్ ద బాస్ ఆఫ్ దిస్ కంపెనీ. వేర్ ఇస్ ద అకౌంటెంట్ మిస్టర్ శరత్చంద్ర అని అడిగింది. రిసెప్షనిస్ట్కి ఆకాంక్ష ఏమంటుందో అని అర్థం కాక శరత్చంద్ర గారి పేరు చెప్పేసరికి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఆయన క్యాబిన్ ఉంటుంది మేడం అని చెప్పింది. ఓకే, థ్యాంక్స్ అని స్టైల్గా నడుచుకుంటూ శరత్చంద్ర గారి క్యాబిన్కి వెళ్ళి డోర్ తీసుకుని హాయ్ అంకుల్ అని పలకరించింది ఆకాంక్ష. తాను చెప్పినట్లుగానే ఆకాంక్ష ఆఫీస్కి రావడంతో శరత్చంద్ర గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన మొహంలో ఆ ఫీలింగ్ కనిపిస్తూ ఉంటే ఆకాంక్షకి కూడా ఏదో తెలియని సంతోషం వచ్చి చేరింది. ఆయన గబగబా
కొన్ని డాక్యుమెంట్స్ చూపించి వాటి మీద సైన్ చేయమన్నారు. ఆకాంక్ష ఆలోచించకుండా ఆయన చెప్పినట్లుగే సంతకాలు చేసిచ్చింది. ఆకాంక్ష ఆలోచించకుండా ఆయన చెప్పినట్లే సంతకాలు చేసి ఆయనకిచ్చింది. తాను అనుకున్న పని అవడంతో తేలిగ్గా ఊపిరి తీసుకుని వదిలి, అమ్మయ్య, ఇన్నాళ్ళకి నేను అనుకున్న రోజు వచ్చేసింది అమ్మ ఆకాంక్ష. ఈ రోజు నుంచి ఈ కంపెనీ సీఈఓ బాధ్యతలు స్వీకరించాలి. ఆ మదన్ గాడు మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా అవకతవకలు చేయిస్తున్నాడు. అది ఫ్యూచర్లో మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ని తీసుకువస్తుంది. ఇక పైన నువ్వే అన్నీ చూసుకోవాలి. వాడి గురించి నువ్వస్సలు భయపడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు పవర్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. నీ పుట్టినరోజు నాడు మరిన్ని పేపర్స్ నీ చేతికి వస్తాయి. నీ క్యాబిన్ చూపిస్తాను రా అమ్మా అంటూ ఆకాంక్షను తీసుకెళ్ళి అంతకుముందు జనార్దన వర్మ గారు ఉండే రూమ్కి తీసుకువెళ్ళి, అమ్మా, మీ తాతయ్య గారి రూమ్. ఇక పైన ఈ రూమ్ నీది. నీకు ఇంటీరియర్ నచ్చకపోతే నీకు నచ్చినట్లు మార్పించుకోవచ్చు అని చెప్పారు. ఆకాంక్ష రూమంతా తిరిగి చూస్తూ, నైస్ అంకుల్, ఈ రూమ్లో ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఈ రూమ్ ఓకే, కానీ నన్ను సీఈఓని చేశారు. నాకేం తెలుసునని? నా వల్ల కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే కంపెనీ గుడ్ విల్ పోతుంది కదా అంటూ అడిగింది ఆమె. అలా ఏమీ జరగదమ్మా, నేనున్నాను కదా. నీకు ఎప్పటికప్పుడు ప్రతిదీ చెప్తాను. నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోకుండా, నీ ముందు ఎవరు ఉన్నది అని పట్టించుకోకుండా ధైర్యంగా ముందడుగు వెయ్యి. అదొక్కటే నీ నుంచి నేను కోరుకుంటున్నది అని చెప్పారు ఆయన. ఆకాంక్ష కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉండడంతో, ఓకే అంకుల్, నేను ఇక భయపడుతూ బ్రతకాలని అస్సలు అనుకోవడం లేదు. ఏదైనా సరే ఎదిరించే సాధిస్తాను. మా ఇంటికి పట్టిన ఆ పీడని వదిలిస్తాను అని చాలా కోపంగా చెప్పింది ఆమె. చాలమ్మా, నీ నుంచి ఈ మాటలు వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. మరొక అరగంటలో నేను విల్లుకు సంబంధించిన కాగితాలతో నీ దగ్గరికి వచ్చి ఆ విల్లులో ఉన్నదంతా వివరిస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, నీ పుట్టినరోజు వరకు కూడా నువ్వు సీఈఓగా డాక్యుమెంట్స్లో సంతకాలు చేసావనే విషయాన్ని బయటికి ఎవరికి తెలియనివ్వకు. ఏదో సరదాగా ఆఫీస్కు వచ్చినట్లు మాత్రమే ఉండాలి. ఆ శేషగిరికి మదన్ గాడికి అస్సలు అనుమానం రాకూడదు అని చెప్పి క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి శరత్ చంద్ర గారు బయటికి వెళ్ళిపోయారు. ఆకాంక్ష శరత్ చంద్ర గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ, అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ? అసలు సంబంధం లేని వీళ్ళు నా జీవితాలన్నీ వాళ్ళ చేతిలోకి ఎలా తీసుకున్నారు? అసలు అమ్మా నాన్న అలా ఎలా హఠాత్తుగా చనిపోయారు? తాతయ్య గారు కూడా ఎప్పుడూ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా చాలా గాంభీర్యంగా ఉండేవారు. ఏ అనారోగ్యం లేకుండా ఉన్న ఆయన హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగి మంచం పైన పడ్డారు. ఇంకా కోలుకోకుండా ఉండిపోవడం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. తాతయ్యకు ఉన్న విల్ పవర్కి ఈ పాటికి ఖచ్చితంగా కోలుకునేవారు. ఏదో జరుగుతుంది. నేను ఇన్నాళ్ళు అన్నీ కోల్పోయినట్లుగా ఏదీ పట్టించుకోకుండా ఉండి చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. ఇక నుంచి తాతయ్య విషయంలో నేను జాగ్రత్తగా ఉండి ఆయనని దగ్గరుండి చూసుకోవడం చాలా మంచిది. ఏమో, వీళ్ళే తాతయ్యకి ఏదైనా చేస్తున్నారేమో. ప్రస్తుతం నాకు ఉన్న రక్ష లాంటి వారు తాతయ్య. ఆయనను కూడా తప్పిస్తే నన్ను సులువుగా లొంగదీసేసుకోవచ్చు అని వాళ్ళ ప్రయత్నం కాబోలు. ఇప్పుడు ఈ శరత్ చంద్ర అంకుల్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకాస్త ధైర్యంగా వాళ్ళ ముందు ఉండాలి. నాలోని భయాన్ని అణగదొక్కుకోవాలి అని తనకి తానే మోటివేట్ చేసుకుంటూ ఉంది ఆకాంక్ష. సరిగ్గా అరగంట సమయంలో మదన్ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోవడం గమనించిన శరత్ చంద్ర గారు ఎవ్వరికి అనుమానం రాకుండా ఆకాంక్ష ఉన్న క్యాబిన్లోకి వచ్చారు. డోర్ క్లోజ్ చేసి ఆయన దగ్గర ఉన్న విల్లు జిరాక్స్ పేపర్స్ చదివి ఆకాంక్షకి వివరించారు. ఆ విల్లులో ఉన్నదంతా విన్న ఆకాంక్ష, వాట్ ఈస్ దిస్ అంకుల్? మా తాతయ్యకి ఏమైనా పిచ్చా? అలా ఎందుకు చేశారు? నేను దీనికి ఒప్పుకోను. నా వల్ల కాదు. ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ మదన్ గాడు నన్ను పెళ్లి చేసుకుంటే అని భయంగా అడిగింది ఆమె. శరత్చంద్ర గారు, అయ్యో, అలాంటిది ఏమీ జరగదమ్మా.
నీ ఇష్టానుసారంగా నువ్వు నచ్చిన వాడిని మాత్రమే అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి. అది మీ తాతగారి ముందే. ఆ మదన్ గాడు ఈ విషయంలో ఏమీ చేయలేడు. ఈ విల్లు బయటికి రాగానే వాళ్ళందరూ కోరలు తీసిన పాములే అవుతారు అన్నాడు ఆయన. ఏంటి అంకుల్, మీరింత ఫూలిష్గా మాట్లాడుతున్నారు? వాడు నన్ను బెదిరించి తాతయ్యకి ఏమైనా హాని తలపెడతాను అని బ్లాక్మెయిల్ చేసి అందరి ముందు వాడంటే ఇష్టమని చెప్పించుకుని ఆ మాత్రం నన్ను పెళ్లి చేసుకోలేడంటారా అంటూ అడిగింది ఆమె. లేదమ్మా, అలా జరగడానికి లేదు. అందుకే అన్నానుగా, మీ తాతగారి ముందే ఆయన అంగీకారంతో నీ పెళ్లి జరగాలి. అంతేకాక అలా పెళ్లి చేసుకున్న తర్వాత మీ తాతగారు రూపొందించిన కొన్ని ఆశయాలకి వారసుడిగా ఆ వచ్చిన అతను బాధ్యత తీసుకోవాలి. వాటన్నిటిని సక్రమంగా పూర్తి చేయాలి. అంతవరకు ఆస్తిని అనుభవించే హక్కు లేదు. ఆస్తికి కాపలాదారుడు మాత్రమే. ఇక నీకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఇన్ని మెలికలు ఉన్నప్పుడు ఆ మదనగాడు కోరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వస్తాడు? నిన్ను పెళ్లి చేసుకున్నా వాడికి ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటికీ విల్లు బయటికి రాలేదు కాబట్టి వాడు ఇంకా ఈ విలాసాలను అనుభవిస్తున్నాడు. అదే విల్లు బయటకు వచ్చి అన్నిటి మీద నీకు సర్వ హక్కులని చట్టపరంగా అందించినప్పుడు మెడ పట్టుకుని వాళ్ళిద్దరిని నువ్వు బయటికి పంపించినా అడిగే దిక్కుండదు. నువ్వెక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా ఉండు తల్లి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రావాల్సిన ప్లేస్ రావడంతో బైక్ ఆపి దిగి లోపలికి అలోకుని తీసుకుని వెళ్ళాడు గురునాథం. చాలా పెద్ద స్థలం. దగ్గర దగ్గర ఒక 10 ఎకరాలు ఉంటుందేమో. ఆ 10 ఎకరాల స్థలంలో మధ్యలో విలాసంగా ఒక అరెకరం విస్తీర్ణంలో పెద్ద పర్ణశాలలా ఎంతో అందంగా కట్టి ఉంది. అది అప్పటికే కన్స్ట్రక్షన్ పూర్తి అవడంతో మనుషులు కూడా ఉన్నట్లున్నారు. ఎక్కువగా వయసు అయిపోయిన వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అలా గురునాథంతో, సార్, ఇక్కడ చాలామంది పెద్ద వయసు వాళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళంతా ఎవరు సార్? అసలు ఈ కన్స్ట్రక్షన్ ఏంటి అని అయోమయంగా అడిగాడు. గురునాథన్ దానికి సమాధానంగా, ఈ కన్స్ట్రక్షన్ మన కంపెనీ చేస్తుంది. కానీ మన కంపెనీ సొంతానికే, బయట వాళ్ళది కాదు. జనార్దన్ వర్మ గారి కళ ఇది. ఆయనకి ఆరోగ్యం అంతా సరిగ్గా ఉన్నప్పుడే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆయన హయాంలో ఉండగానే పూర్తయింది. ఈ పర్ణశాలలో వయసు అయిపోయి పిల్లల నిర్లక్ష్యానికి గురి అయిన తల్లిదండ్రులకి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. ఎక్కువ ఫ్లోర్ బిల్డింగ్ అయితే పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఒకటే ఫ్లోర్ ఉండేలాగా విశాలంగా ఇలా ఏర్పాటు చేశారు. వాళ్ళే చుట్టూ ఉన్న స్థలంలో కూరగాయలు పళ్ళు పండించుకుంటూ ఉంటారు. అంతా కలిసి ఒక కుటుంబంలా ఉంటారు. వాళ్ళందరికీ సహాయంగా ఒక 50 మంది వరకు వర్కర్స్ ఇక్కడ ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. మామూలుగా అయితే జనార్దన్ వర్మ గారు వేసిన ప్లాన్లో ఇక్కడ ఇంకా ఒక 4 ఇలాంటివే కట్టించాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆయనకి 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అవడంతో ఇప్పటి వరకు మంచానికే పరిమితమైపోయారు పాపం. ఆయన తర్వాత హయాంలోకి వచ్చిన శేషగిరి మదన్ దీనివల్ల వచ్చే లాభం ఏమీ లేదని ఆ 4 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఆపేసి అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటూ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అతను. అలాక్ మనసులో, అరెరే, ఆ పెద్దాయన ఎంతో మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడితే దానికి ఇలా అడ్డు తగులుతున్నారా వీళ్ళు? ఒక సమాజ సేవకు సహాయంగా ఇచ్చిన భూమిని తిరిగి వెనక్కి తీసుకుని వీళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారా అని చాలా బాధగా ఫీల్ అయ్యాడు. అక్కడ అందరితోనూ పరిచయం చేసి పరిచయాలు పూర్తి అవడంతో గురునాథం అలోక్ని తీసుకుని తిరిగి ఆఫీస్కి చేరుకున్నాడు. అప్పటికే సాయంత్రం 6 అయ్యేసరికి ఆ రోజుకి అలోక్ ఆఫీస్లో సైన్ చేసి ఇంటికి బయలుదేరాడు. నీరసంగా రాత్రికి ఇంటికి చేరుకున్న అలోక్ వస్తూనే హాల్లో సోఫాలో కూలబడిపోయాడు. అలోక్ కోసమే ఎదురు చూస్తూ ఉన్న రాఘవ, రజని ఒక్క రోజులోనే అంత డల్ అయిపోవడం చూసి రజని తన కోసం జ్యూస్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాఘవ అతని దగ్గరికి వచ్చి, ఏం జరిగిందిరా? అయినా ఒక్కరోజుకే ఇంత అలసిపోయినట్లు కనిపిస్తున్నావేంటి
ఆఫీస్లో చేసే వర్క్ ఏమైనా మరీ వర్క్ లోడ్ ఎక్కువగా ఉందా ఏంటి అని ఆరాగా అడిగాడు. అలా ఒక నీరసంగా, వర్క్ లోడ్ అంటే ఏం చెప్పమంటావురా, నన్ను ఆఫీస్ వర్క్ కోసమని అపాయింట్ చేసుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ వర్క్ చేయమని సూపర్వైజర్గా ప్రమోట్ చేసి సాలరీ కూడా 10% ఎక్కువ ఇస్తా అన్నారు. సరేలే, ఏదైతే అది అయ్యింది అని ఓకే చేసా. ప్రస్తుతం ఈ సిటీలో 8 వరకు వాళ్ళ కంపెనీ అండర్లోనే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయట. రోజుకి 4 అయినా విజిట్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలట. ఒకవేళ 3 చోట్లకి తిరిగేసరికి నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇకపై ఎలాగా అని భయం వేస్తుంది అన్నాడు అలాక్. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు తల్లి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఆకాంక్ష, అబ్బా ఏంటిది నా పరిస్థితి, ఏదో జరుగుతుంది అనుకుంటే ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్న మానసిక స్థితిలో పెళ్ళిని అస్సలు అంగీకరించలేను. అసలు నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. ఈ మగవాళ్ళంతా కేవలం డబ్బు కోసం, ఆడవాళ్ళ అందం కోసం మాత్రమే వెంటపడుతుంటారు. ఇప్పుడు పెళ్ళి అని అనవసరంగా ఒకడిని తీసుకుని తెచ్చుకుని నా నెత్తి మీద పెట్టుకుని నా జీవితాన్ని అతని చేతిలో నేను పెట్టలేను. ఏం చెయ్యాలి? దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి అని తనలో తానే చాలా తర్జన భర్జన పడి ఇక ఆఫీస్లో ఉండలేక శరత్చంద్ర గారికి ఇన్ఫార్మ్ చేసి తన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చిన ఆకాశ సరాసరి తను ఎప్పుడు వెళ్ళే పబ్కి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చుంది. జూలీ వచ్చి తన పక్కన కూర్చుని, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది అని అడిగింది. జరిగిందంతా ఆకాంక్ష చెప్పేసరికి, ఓస్, ఈ మాత్రం దానికే నువ్వు ఎంత ఇదైపోతున్నావు. ఈ రోజుల్లో అది చాలా చిన్న ప్రాబ్లం. నీకు ఒక అద్భుతమైన ఐడియా చెప్తా. దానివల్ల నీ ఫ్రీడమ్ కానీ నీ లైఫ్ కానీ వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ మీ తాతయ్య విల్లులో రాసిన విధంగా మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని తన ఐడియా ఏంటో ఆకాంక్షకి చెప్పింది జూలీ. జూలీ చెప్పిన ఐడియా విని, ఇలా కూడా చేయొచ్చా, ఇందులో తప్పేమీ లేదా, తర్వాత ఎటువంటి ప్రాబ్లం రావు కదా అనుమానంగా అడిగింది ఆకాంక్ష. అస్సలు రావు, అన్నీ పకడ్బందీగా చేస్తాం, నువ్వు 100% దీన్ని నమ్మొచ్చు, ప్రొసీడ్ అయిపో అంది జూలీ. సరే అయితే చూద్దాం అని ఆకాంక్ష నార్మల్ అయిపోయింది. సరే, అంతగా మనకి బయటపడలేని చిక్కు పరిస్థితులు ఏర్పడితే ఈ మార్గాన్ని నేర్చుకోవడమే మంచిది అని నిర్ణయించుకుంది ఆకాంక్ష. ఇద్దరూ కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకుని అక్కడి నుంచి మూవీకి వెళ్ళిపోయారు. రాత్రి 8 అయ్యేసరికి ఇంటికి చేరుకుంది ఆకాంక్ష. ఎప్పుడో అర్ధరాత్రి దాటితే కానీ ఇంటికి చేరుకొని ఆకాంక్ష ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేసరికి శేషగిరికి కాస్త అనుమానంగా చూశాడు. దానికి తోడు ఆ రోజు ఆఫీస్కి వచ్చిందనే విషయాన్ని కూడా తన మనుషుల ద్వారా తెలుసుకున్నాడు అతను. పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతున్న ఆకాంక్షను లేని ప్రేమనంతా గొంతులోకి తెచ్చుకుని, అమ్మా ఆకాంక్ష, ఒంట్లో ఏమైనా సరిగ్గా లేదా తల్లి, ఎప్పుడు లేనిది ఎంత త్వరగా ఇంటికొచ్చేసావు అని అడిగాడు. లేదంకుల్, బానే ఉంది అని కాస్త గంభీర్యంగానే చెప్పింది ఆకాంక్ష. ఎప్పుడు భయంతో వణుకుతున్న గొంతుతో మాట్లాడే ఆకాంక్ష ఈరోజు ధైర్యం నిండిన గొంతుతో మాట్లాడేసరికి ఏదో తేడాగా అనిపించింది. అయినా దానిని గమనించినట్లుగా మరలా ఎంతో తియ్యగా, అవును తల్లి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళావంటగా, ఏమి, నీకు అక్కడ ఏమైనా పనుందా అని అడిగాడు శేషగిరి. లోపల విపరీతమైన కోపం వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకుని శరత్చంద్ర గారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని అటువైపు తిరిగి ఉన్నది కాస్త శేషగిరి వైపుకి తిరిగి చిన్న నవ్వు ముఖంతో, ఏమీ లేదు అంకుల్, మామూలుగానే వెళ్ళాను. మా ఫ్రెండ్ ఒకరికి మన ఆఫీస్లో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమో, ఎలాగో ఆధారిలోనే వెళుతున్నాను కదా అని జస్ట్ వెళ్ళాను. మన ఆఫీస్ చాలా బాగుంది, నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అందుకే ఇకపై రోజు సరదాగా కాసేపు ఆఫీస్కి వచ్చి అందరినీ పలకరించి వెళుతూ ఉంటాను అంది. ఆకాంక్ష హఠాత్తుగా అలా ఆఫీస్కి రోజు వస్తాను అనేసరికి శేషగిరి కనుబొమ్మలు ముడిచి మరలా వెంటనే మామూలు చేసి పెదవులపైకి నవ్వు తెచ్చుకుంటూ, ఓ అలాగా అమ్మా, సరే సరే, అయితే రోజు మనం మదన్తోనే కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉండు అన్నాడు. నేనేమి ఆఫీస్ వ్యవహారాలు చూడడానికి కాదుగా వెళ్ళేది,
ఏదో సరదాగా టైం పాస్కి వెళ్ళాలి అనుకుంటున్నా. ఏమో నాకిష్టమైతే వెళ్తా, లేదంటే లేదు అని సమాధానం చెప్పి వెనుతిరిగి సరాసరి వాళ్ళ తాతయ్య గదిలోకి వెళ్ళిపోయింది. ఆకాంక్ష మాటల్లో ఏదో తేడా కనిపిస్తున్నా, తన మాటల్లో సరదాగా మాత్రమే వెళుతున్నాను అని చెప్పడం శేషగిరి మనసుకి శాంతినిచ్చింది. అయినా ఈ పిచ్చి పిల్లకి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తానగే తెలీదు. కాస్త తన చర్యల మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. ఈ ముసలాడు హఠాత్తుగా విల్లెందుకు రాశాడో అర్థం కాలేదు. ఆ విల్లు ఎవరి దగ్గర ఉన్నది అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాను. 10 సంవత్సరాలైంది. ముసలోడు అడ్డు తొలగించుకుందామని చూస్తూ చచ్చినట్లే చచ్చి 5 సంవత్సరాలుగా మంచంపై చస్తూ బ్రతుకుతున్నాడు. ఈ ఆస్తికంతటికీ వారసురాలిగా మిగిలింది ఈ పిల్ల ఒక్కతే. ఈ పిల్లను అడ్డు తప్పిస్తే ఆస్తి మనదే అవుతుంది. కానీ ఆ విల్లులో ఏముందో తెలియకుండా ఈ పిల్లను అడ్డు తప్పిస్తే వచ్చేది కూడా పోతుంది. అందుకే దీన్ని గాజు బొమ్మలా చూస్తున్నాను. ఆ మదన్ గాడికి ఎంతో చెప్పి పెట్టాను. దాన్ని కాస్త లైన్‌లో పెట్టుకోరా! దాన్ని పెళ్లి చేసుకున్నా మనకి ఆస్తి దక్కుతుంది అని. వెధవ ఎప్పుడు చూడు అమ్మాయిలు, మందు అంటూ తిరిగి దీని దృష్టిలో చెడ్డవాడుగా ముద్రపడిపోయాడు. ఇప్పుడు ఎంత దాని ముందు మంచిగా నటిస్తే మాత్రం అది వాడిని ఒప్పుకుంటుందా అని మనసులోనే అన్నీ ఒకసారి తలుచుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు శేషగిరి. తన తాతయ్య గదిలోకి వెళ్ళిన ఆకాంక్ష చక్రపాణి గారిని ప్రేమగా పలకరించి, తాతయ్య మీరేమైనా తిన్నారా అని అడిగింది. జనార్దన వర్మ గారు కళ్ళు మూసి తెరిచి తిన్నాను అన్నట్లు సమాధానమిచ్చారు. జనార్దన వర్మ గారి చేతిని తన చేతిలోకి తీసుకుని, సారీ తాతయ్య, ఇన్నాళ్ళు నాకు ఒక బంధం, మిమ్మల్ని కూడా సరిగ్గా పట్టించుకోకుండా ఒక డిప్రెషన్లో ఉంటూ వచ్చాను. నన్ను క్షమించండి. ఇక నుంచి ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను. ఇంతకీ మీరు మందులు వేసుకున్నారా అని అడిగింది ఆకాంక్ష. ఇప్- అక్కడే ఉన్న శివయ్య, ఇంకా లేదమ్మా, ఇప్పుడే తినడం పూర్తయింది, ఒక 10 నిమిషాలు ఆగి వేద్దామని ఇవ్వలేదు అని సమాధానం ఇచ్చాడు. అవునా, సరే ఒకసారి తాతయ్య మందులు ఇలా తీసుకురా అంది ఆకాంక్ష. అలాగేనమ్మా అని ఒక బాక్స్ తీసుకుని ఆకాంక్షకి ఇచ్చాడు. అందులో ఒక 5 రకాల వరకు టాబ్లెట్స్ ఉన్నాయి. వాటిని చూసి, తాతయ్యకి ఎప్పటి నుంచి మందులు వాడుతున్నారు అని అనుమానంగా అడిగింది ఆకాంక్ష. దాదాపుగా యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పూర్తయ్యి ఇంటికి వచ్చినప్పటి నుంచి రాత్రిపూట ఈ మందులే వేయమని డాక్టర్ చెప్పారమ్మా అని చెప్పాడు శివయ్య. రాత్రిపూట వేయమన్నారా? అంటే పగటిపూట వేయడానికి వేరే ఉన్నాయా అనుమానంగా అడిగింది ఆకాంక్ష. ఇకపై ఎలాగా అని భయం వేసింది అన్నాడు అలావుక్. ఆ మాటకి రాఘవ నవ్వేస్తూ, మొదటి రోజు కదరా, అలాగే ఉంటుంది, నువ్వేమీ భయపడకు, అంతా సవ్యంగానే ఉంటుంది. ఇంత మంచి అవకాశం త్వరగా వచ్చింది, దాన్ని చేజార్చుకోవడం ఎందుకు? ఆ 10%ని నువ్వు దాచిపెట్టినా మీ చెల్లి పెళ్లికి ఉపయోగపడతాయి. నువ్వప్పుడు మీ చెల్లికి నువ్వు కోరుకున్న లైఫ్ని ఇవ్వచ్చు, అమ్మా నాన్నని కూడా సంతోషంగా చూసుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం చెప్పు? ఫస్ట్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో అని ధైర్యం చెప్పాడు రాఘవ. స్నేహితుడు ధైర్యం చెప్పడంతో అప్పటి వరకు ఆవహించిన నిస్సత్తువ దూరమైపోయింది అలావుకి. థ్యాంక్స్ రా, మొదట నేను ఇలానే ఆలోచించే ఒప్పుకున్నాను, కానీ వాళ్ళు అలా తిరగడం వర్క్ చూసి కాస్త భయం వేసింది అంతే. నువ్వున్నావుగా నాకు ధైర్యం చెప్పడానికి, ఇక నాకు ఎటువంటి భయం లేదు. ఇక రేపటి నుంచి నా వర్క్ ఏంటో చూపించి మంచి పేరు తెచ్చుకుంటాను అని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అలావుక్. ముందు రోజు ఆఫీస్ గురించి తెలుసుకోవడంతో తానే స్వయంగా తయారైపోయి ఒక్కడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే గురునాథం గారిని కలవడంతో ఆయన వెహికల్ ఆ రోజు వెళ్ళవలసిన సైట్స్ షెడ్యూల్ చేతికిచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు. అలావుక్ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసి, కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది ఒకసారి గూగుల్లో చెక్ చేసుకుని, దేనికి ముందు వెళ్ళాలి అనేది కూడా ఒకసారి చూసుకుని బయలుదేరి వెళ్ళాడు. అలా మధ్యాహ్నం వరకు 2 సైట్లు విజిట్ చేసి అక్కడ డేటాని కలెక్ట్ చేసుకుని, మధ్యాహ్నం సమయానికి బయటే లంచ్ పూర్తి చేసుకుని వేరే సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పని పూర్తి చేసుకుని సాయంత్రం కల్లా తనకిచ్చిన వర్క్ని పూర్తి చేసుకుని తిరిగి ఆఫీస్కి చేరుకున్నాడు. 4 అయ్యేసరికి ఆఫీస్కి వచ్చి కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న వర్క్ తాలూకా డీటెయిల్స్ అన్నిటినీ సబ్మిట్ చేయడం చూసిన గురునాథం ఆశ్చర్యపోయాడు.
ఒరే అబ్బాయి, నువ్వు బైక్ మీద వెళ్ళావా లేక ఫ్లైట్లో వెళ్ళావా? 4 చోట్లని అంత త్వరగా ఎలా చుట్టి వచ్చేసావు అని అడిగారు ఆయన. అలాక్ నవ్వుతూ, అదేంటి సార్, ఇందులో పెద్ద వింతేముంది? కన్స్ట్రక్షన్స్ 4 ఏ ఏ ప్లేస్లో జరుగుతున్నాయో చూసి గూగుల్ మ్యాప్లో రూట్ సెట్ చేసుకున్నాను. ఏది ముందు, ఏది వెనక, ఏవి ఒకే లైన్లో ఉన్నాయి అనేది చూసి సరిగ్గా ప్లాన్ చేసుకుని అలా వెళ్ళి వచ్చేసాను. అందుకే టైం అంత మిగిలింది. నిన్న మీరు ముందు వెళ్ళవలసింది చివరికి వెళ్ళవలసింది ముందు వెళ్ళడం వల్ల తిరిగిన దారుల్లోనే మనం మళ్ళీ మళ్ళీ తిరిగాము. అందుకే అంత ఎక్కువ టైం పట్టింది అని చెప్పాడు. గురునాథం అలోక్ ప్లానింగ్కి ఆశ్చర్యపోయి, సరైన వాడివయ్యా, బాగా ప్లానింగ్ చేసుకున్నావు, పైకి వస్తావు. సరే, మన ఎండి లోపలే ఉన్నారు, వెళ్ళి కలుసురా అని చెప్పారు. సరే సార్ అని మదర్ ఉన్న క్యాబిన్కి వెళ్ళి డోర్ నాక్ చేసి మే ఐ కమిన్ సార్ అని అడిగాడు అలావుక్. మదన్ కమిన్ అని కాస్త సీరియస్గా పలికి, ఫీల్డ్ వర్క్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? మొదటి రోజే వర్క్ వదిలేసి ఉన్నావన్నమాట అన్నాడు. సార్, సైట్ విజిట్ అయిపోయింది, డేటా ఇప్పుడే సబ్మిట్ చేసి వచ్చాను. ఆ విషయమే మీకు చెప్దామని ఇలా వచ్చాను అంటూ చెప్పాడు అలావుక్. వాట్, అప్పుడే అయిపోయిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళావా లేదా వేరే వాళ్ళని పంపించి మేనేజ్ చేస్తున్నావా అని అనుమానంగా అడిగాడు మదన్. మదన్ మాటలు అలౌకికి అసహనంగా అనిపించాయి. అలా ఏమీ లేదు సార్, కాస్త ప్లాన్డ్గా వెళ్ళాను, అందుకే త్వరగా అయిపోయింది అని సమాధానం చెప్పాడు అలావుక్. సరే సరే, ఆఫీస్ టైం 5 వరకు కాబట్టి అంతవరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత పో అని నిర్లక్ష్యంగా చెప్పి అలౌక్ని క్యాబిన్ నుంచి పంపించేశాడు. అలౌక్ అసహనంగా, ఏంటి తను కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు, ఎవరైనా వర్క్ చేసే వాళ్ళని మెచ్చుకుంటారు, అట్లీస్ట్ టీపీ టాప్ అని చిన్న కాంప్లిమెంట్ ఇస్తారు, ఇతను కొంచెం వెరైటీగా ఉన్నాడు అనుకుంటా. బయటకు వచ్చి గురునాథ్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు అలావుక్. గురునాథం గారు అలౌక్ని చూసి, ఏంటయ్యా, బాస్ మెచ్చుకున్నాడా నీ పనితనం చూసి అని అడిగారు. అలౌక్ ప్రశ్నార్థకంగా గురునాథం గారు వైపు చూశాడు. గురునాథం గారు చిన్నగా నవ్వుతూ, అతను అంతేలేవయ్యా బాబు, నువ్వు అతను ఏమైనా అన్నా గాని పట్టించుకోకు, ఎందుకంటావేమో, అతను బాస్ కాదు. వాట్, ఏమంటున్నారు మీరు? అతను మన బాస్ కాదా అని ఆశ్చర్యంగా అడిగాడు అలావుక్. అవునయ్యా, అతన్నే ఎండి బోర్డు తగిలించుకుని కూర్చున్నాడు. మన కంపెనీ సీఈఓ జనార్దన్ గారికి 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఆయన మంచానికి పరిమితం అయిపోయారు. అప్పటి నుంచి మదన్ వాళ్ళ తండ్రి శేషగిరి జనార్దన్ గారి ఆస్తులన్నీ హతగతం చేసుకుని వాళ్లే హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు. కానీ దానికి వారసులు వేరే ఉంది. ఆమెకి 22 సంవత్సరాలు నిండే వరకు ఆఫీస్ బాధ్యతలు అప్పగించడానికి లేదు అన్నట్లుగా జనార్దన్ వర్మ గారు చెప్పినట్లుగా శరత్చంద్ర గారి ద్వారా తెలిసింది. అందుకే ఇతను ఏం చెప్పినా మేము కామ్గా పని చేసుకుని వెళ్ళిపోతాం. ఆ అమ్మాయికి ఇప్పుడు 22 సంవత్సరాలు నిండిపోతాయా అని ఈ ఆఫీస్కి ఇంకా దీనికి ఆమె హ్యాండ్ ఓవర్లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాము అని చెప్పారు. ఓ అలాగన్నా, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు. ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష. మరో 15 రోజుల్లో ఆ అమ్మాయి పుట్టినరోజు వస్తుంది. అప్పుడు బయటపడతాయి ఈ తండ్రి కొడుకుల అసలు రంగులు అన్నారు. ఇదేదో చాలా మిస్టరీగా సస్పెన్స్గా ఉందే అన్నాడు అలావుక్. గురునాథన్ నవ్వుతూ, ఇప్పుడే వచ్చావుగా, కథలోకి నీకు ఇంకా అలానే అనిపిస్తుందిలే అన్నారు. గురునాథన్ చేసే వర్క్లో కూడా అలావుక్ కాసేపు హెల్ప్ చేసి 5 అవుతుందనడంతో ఆఫీస్లో ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. గురునాథంకి బాయ్ చెప్పి కంపెనీ వెహికల్ మీద తన ఫ్రెండ్ రాఘవ ఇంటికి వెళ్తున్నాడు. త్వరగా వచ్చిన స్నేహితుడిని, ఏంట్రా ఇలా ఎర్లీగా వచ్చేసావు, ఇవాళ వర్క్ తక్కువగా ఉందా అని అడిగాడు రాఘవ. వర్క్ అలానే ఉందిలేరా, మనం కొంచెం స్మార్ట్ వర్క్ యూజ్ చేసాం, సో త్వరగా అయిపోయింది. ఉండరా, ఫ్రెష్ అయి వస్తాను. నిన్న కూడా అమ్మ వాళ్ళతోటి మాట్లాడలేదు, కంగారు పడతారు అని ఫ్రెష్ అయ్యి డాబా మీదకి వెళ్ళి తల్లి తండ్రి చెల్లితోటి ఒక అరగంట పాటు మాట్లాడి కిందకి వచ్చాడు అలావుక్. రాఘవ భార్య రజని కమ్మని కాఫీ తయారు చేసి వేడివేడి పకోడీలు అలావుక్ ముందు ఉంచింది. థ్యాంక్స్ చెల్లెమ్మ అని చెప్పి పకోడీలని ఒక పట్టు పట్టాడు అలావుక్. రోజులు గడుస్తున్నాయి. అలావుక్ ఉద్యోగంలో బాగానే స్థిరపడ్డాడు. వర్క్ ఎక్కువైనా కానీ వర్క్ మేనేజ్ చేసుకోవడం బాగా తెలిసింది. ఒకరోజు ఇంటి నుండి ఫోన్ వచ్చింది. భవానీ గారు ఏడుస్తూ మాట్లాడారు. నాన్న అలావుక్, నాన్నగారు చెల్లి స్కూల్ పని మీద వెళుతుంటే వాళ్ళు వస్తున్న ఆటోని లారీ గుద్దేసింది.
చాలా రక్తం పోయింది. డాక్టర్లు ఏంటేంటో మాట్లాడుతున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. భయం వేస్తుంది. ఇద్దరికీ ఒంటి మీద స్పృహ లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యాక్సిడెంట్‌కి గురైన మధు వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు అలోక్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి మళ్ళీ